మకర రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు 1 జూన్ 21, 2 మార్చి 21, 3 సెప్టెంబర్ 23, 4 డిసెంబర్ 22. ఆన్సర్ 4 డిసెంబర్ 22. సముద్ర మట్టం నుంచి ఢిల్లీ ఎంత ఎత్తులో ఉంది? 1 200 మీటర్లు, 2 2200 మీటర్లు, 3 300 మీటర్లు, 4 4000 మీటర్లు. ఆన్సర్ 1 200 మీటర్లు. వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం? 1 1489, 2 1498, 3 1492, 4 1493. ఆన్సర్ 2 1498. కాగితపు పరిశ్రమల్లో సాధారణంగా ఈ కలపను ఉపయోగిస్తారు? 1 వెదురు, 2 యూకలిప్టస్, 3 సుబాబుల్, 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరు? 1 చంద్రగుప్తుడు, 2 సముద్రగుప్తుడు, 3 గౌతమిపుత్ర శాతకర్ణి, 4 అశోకుడు. ఆన్సర్ 4 అశోకుడు. ప్రజల చేత ప్రజల కొరకు నడిచే ప్రభుత్వం ప్రజాస్వామ్యం అని నిర్వచించినది ఎవరు? 1 అరిస్టాటిల్, 2 రూసో, 3 ప్లేటో, 4 అబ్రహాం లింకన్. ఆన్సర్ 4 అబ్రహాం లింకన్. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చాడు? 1 1915, 2 1916, 3 1917, 4 1914. ఆన్సర్ 1 1915. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1 1949 నవంబర్ 26, 2 1949 జనవరి 26, 3 1950 జనవరి 26, 4 1950 నవంబర్ 26. ఆన్సర్ 3 1950 జనవరి 26. క్రింది వాటిలో ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశం ఏది? 1 తపాలా వ్యవస్థ, 2 వైద్య సేవలు, 3 కర్మాగారాలు, 4 వ్యవసాయం. ఆన్సర్ 3 కర్మాగారాలు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఏ భాగంలో పేర్కొన్నారు? 1 2వ భాగం, 2 3వ భాగం, 3 4వ భాగం, 4 5వ భాగం. ఆన్సర్ 2 3వ భాగం. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.